సెప్టెంబర్ 17పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజా ప్రతినిధుల పేర్లను ఖరారు చేస్తుంది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ఆ ప్రజా ప్రతినిధుల పేర్లు ఫైనల్ అయ్యాయి కాబట్టి వారి పేర్లేంటి? చాలా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 17 నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి 32 జిల్లాల్లో జిల్లా ప్రధాన కార్యాలయాలు ఏవైతే ఉంటాయో జిల్లా హెడ్ క్వార్టర్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసేందుకు 32 మంది ప్రజాప్రతినిధుల పేర్లను కూడా ఖరారు చేసింది. అయితే ఈ సెప్టెంబర్ 17 అనేది ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. తెలంగాణ విమోచన దినోత్సవంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వేరే నిర్వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వేరే నిర్వహిస్తుంది. రెండు ప్రభుత్వాలు వేరు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అధికారిక కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 32 జిల్లాల్లో కూడా ఆయా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా నియమించడం జరిగింది. వారు ఉదయం 10 గంటలకు జెండాను ఆవిష్కరిస్తారు. మరొక వైపు సెప్టెంబర్ 17ను హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి గతంలో సెప్టెంబర్ 17 1947కు ముందు ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి కూడా ఆయా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది, కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. గతంలో జరిగిన కార్యక్రమాలను కళ్ళకట్టే విధంగా గత సంవత్సరం నుంచే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది విలీన దినోత్సవం పేరుతోటి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చింది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఆయా సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యత కూడా మారుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విలీన దినోత్సవం, విమోచన దినోత్సవం, ఇప్పుడు ప్రస్తుతం ప్రజాపాలన దినోత్సవంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని విడివిడిగా నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలు ఉన్న 33 జిల్లాల్లో హైదరాబాద్ మినహా 32 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 32 జిల్లాల్లో కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా విప్పులు, చీఫ్ విప్పులు, అదేవిధంగా మండలి చైర్మన్ కావచ్చు, ఇతర స్పీకర్ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జెండా ఆవిష్కరించేందుకు వారి పేర్లను కూడా ఖరారు చేసి ఇప్పటికే వారికి అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆ సమాచారాన్ని కూడా ఆయా ప్రజాప్రతినిధులకు పంపించడం జరిగింది. కాసేపు క్రితం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్న జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సౌజన్య. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.